హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన యక్షిని వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. స్టార్ట్ చేస్తే నాగలోకానికి చెందిన మహాకాల వాటర్ లోపల ధ్యానం చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక టెంపుల్ దగ్గర ఒక డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ నేర్పుతూ ఉంటాడు. అక్కడే మాయా అనే ఒక మహిళను చూసి తను ఇష్టపడతాడు. మాయ కూడా ఆ డ్యాన్స్ మాస్టర్ని టెంప్ట్ చేసి హోటల్ రూమ్కి తీసుకెళ్ళి ఆ డ్యాన్స్ మాస్టర్తో ఫిజికల్గా కలుస్తుంది. ఫిజికల్గా కలిసిన తర్వాత మాయ యక్షినిలాగా మారి ఆ డ్యాన్స్ మాస్టర్ని దారుణంగా చంపేస్తుంది. దానితో నీళ్ళల్లో ధ్యానం చేస్తున్న మహాకాల బయటికి వచ్చి తన శిష్యుడైన భైరవాన్ని చూసి ఆ యక్షిని మరొకరిని కూడా చంపేసింది. 99 మందిని చంపేసింది. ఇంకో ఒకరిని చంపితే తన లోకానికి వెళ్ళిపోతుంది. ఈలోపు మనం తనని ఆపాలి అని అంటాడు. మాయ ఆ డ్యాన్స్ మాస్టర్ని చంపేసిన తర్వాత తన దగ్గర ఉన్న భద్ర అనే ముంగీస బొమ్మని చూసి శృంగారం అనేది మగవాడి బలహీనత, అదే మన బలం, ఇక్కడ మన పని అయిపోయింది, మనం వేరే చోటికి వెళ్ళిపోదామని బస్సు ఎక్కుతుంది. మహాకాల తన శిష్యుడితో 100వ వాడిని చంపడం అంత తేలిక కాదు. 100వ వాడు శుద్ధ బ్రహ్మచారి అయి ఉండాలి. అలాంటి వాడిని యక్షిని వెతికి చంపేలోపు నేను మాయని వెతికి పట్టుకోవాలి అంటాడు. అప్పుడే యక్షిని అనే సిరీస్ టైటిల్ పడుతుంది. మరోపక్క కృష్ణ ఎప్పటి నుంచో లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటాడు. కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ కృష్ణకి 30 ఏళ్ళు వచ్చే వరకు టైం ఇస్తారు. తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ చేసేస్తామని అంటారు. ఈరోజు కృష్ణ 30వ బర్త్డే. ఈరోజు నైట్ లోపు ఎవరో ఒకరిని లవ్ చేయాలి, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు అరేంజ్డ్ మ్యారేజ్ చేసేస్తారని భయపడుకుంటూ తన వర్క్ చేసే హోటల్కి వెళ్తాడు కృష్ణ. ఇంకో పక్క మాయ కృష్ణ ఉంటున్న సిటీలో ఒక కంపెనీలో హెచ్ఆర్గా జాయిన్ అయ్యి ఉంటుంది. ఆ కంపెనీలో వర్క్ చేసే బంటి ఒక వర్జిన్ అయి ఉంటాడని తెలుసుకుంటుంది. బంటిని టెంప్ట్ చేసి డిన్నర్కి పిలుస్తుంది మాయ. ఆ రోజు కృష్ణ ఉన్న హోటల్కి బంటిని తీసుకుని వెళ్తుంది మాయ. కృష్ణ మాయని చూసి తనని ఇష్టపడతాడు, కానీ బంటితో మాయ ఉండడం చూసి డిసప్పాయింట్ అవుతాడు. ఆ తరువాత కృష్ణ తన ఫ్యామిలీ చూసిన జాను అనే అమ్మాయితో పెళ్లి ఒప్పుకుంటాడు. మరోపక్క మాయ బంటిని రూమ్లోకి తీసుకెళ్లి ఫిజికల్గా కలవబోతూ ఉండగా బంటి నేను వర్జిన్ కాదు, కావాలని అలా ఆఫీస్ వాళ్ళతో అబద్ధం చెప్పాను అని అంటాడు. ఆ మాట విన్న మాయ కోపంతో తన నిజస్వరూపాన్ని బంటికి చూపిస్తుంది. బంటి అక్కడికక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఎవరూ గుర్తు తెలియని మహిళ ఇదంతా బయట నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అలా మాయ ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మాయ. మరోపక్క కృష్ణ పెళ్లి చేసుకునే అమ్మాయి వేరే అబ్బాయితో అఫైర్లో ఉందని తెలుసుకున్న కృష్ణ పెళ్లి ఆపేసి సేమ్ మాయ ఏడుస్తున్న చెట్టు కిందనే సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకోబోతూ ఉండగా అప్పుడే అక్కడ ఉన్న మాయ ఆ లెటర్ని చదవగా కృష్ణ ఒక వర్జిన్ అని తెలుస్తుంది. కృష్ణకి ఎదురుపడి నేను నీలానే మోసపోయా, నువ్వు నాకు బాగా నచ్చావంటూ కిస్ చేస్తుంది. అలా కృష్ణని ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తుంది మాయ. మరోపక్క మహాకాల తన శిష్యులతో యక్షిణీలు ఉండే లోకాన్ని అల్కాపూరి అంటారు. ఆ లోకానికి రాజు కుబేరుడు. యక్షిణీల గురించి ఉత్తయ్య రామాతంత్రం అనే బుక్లో ఉంటుంది. భూమి మీద ఉన్న పురాతన సంపదని కాపాడడమే ఆ యక్షిణీల బాధ్యత. సౌగంధిక పుష్పాలతో మనుషుల మధ్య తిరిగే యక్షిణీలను కనిపెట్టవచ్చు అని చెప్తాడు మహాకాల. ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళి ఒక కొలను దగ్గర తన మంత్రశక్తి సహాయంతో సౌగంధిక పుష్పాలను కనిపెట్టి ఆ పువ్వుల్లో ఉన్న రసాయాన్ని తీసి రకరకాల పెయింటింగ్స్ని వేస్తాడు మహాకాల. భైరవ తన గురువుతో స్వామి మీకెందుకు అసలు యక్షిణీలంటే అంత కోపం అని అడుగుతాడు. అప్పుడు మహాకాల కుబేరుడు యక్షలోకానికి రాజు మాత్రమే కాదు, రావణాసుడికి కూడా రాజే. రావణాసుడు అసురులు పాముల సహాయంతోనే కుబేరుని ఓడించి రాజు అయ్యాడు రావణాసురుడు. అందుకే కుబేరుడు ముంగీసని వాహనంగా చేసుకున్నాడు. రావణాసుడు చనిపోయిన తర్వాత 1000 మంది నాగులను నాశనం చేసి మా లోకంలో ఉన్న నాగమణులను కూడా దోచుకున్నాడు కుబేరుడు. అందుకే ఈ యక్షిణిని వాడుకుని ఆ అల్కాపురిని నాశనం చేస్తానని చెప్తాడు. శిష్యులకి ఆ పెయింటింగ్స్ ఇచ్చి అన్ని పబ్లిక్ ప్లేసెస్లోనూ హోటల్స్ రెస్టారెంట్స్లోనూ ఫ్రీగా పెట్టమని చెప్తాడు. యక్షిణి ఆ పెయింటింగ్స్ దగ్గరికి వెళ్ళిన యక్షిణి స్పర్శ ఆ పెయింటింగ్స్కి తగిలిన ఆ పెయింటింగ్స్ కలర్ మారుతుంది. అలా మనం యక్షిణిని పట్టుకోవచ్చు అని చెప్తాడు. మరోపక్క యక్షిణి కృష్ణను టెంప్ట్ చేస్తూ ఉంటుంది. కానీ కృష్ణ మాత్రం పెళ్లికి ముందు ఇలాంటివి వద్దు అని అవాయిడ్ చేస్తూ ఉంటాడు.
కానీ మాయ కృష్ణని ఫాలో అవుతూనే ఉంటుంది. అలా కృష్ణ హోటల్కి వస్తుంది మాయ. ఆ పెయింటింగ్స్ మాయ వల్ల కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ కలర్ చేంజ్ అవ్వడం ఒక అమ్మాయి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ మాయ కృష్ణతో ఫిజికల్గా కలుద్దాం అనుకుంటుంది. అప్పుడు కృష్ణ, మా నాన్నకి అమ్మాయిల పిచ్చి ఎక్కువ, దానివల్ల మా అమ్మ ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. తను చనిపోయే ముందు నీ భార్యని తప్ప ఎవరిని నువ్వు ముట్టుకోకూడదని మాట తీసుకుని చనిపోయింది. అందుకే మన పెళ్ళి అయ్యేదాకా ఇలాంటివేమీ వద్దు అని అంటాడు కృష్ణ. ఈలోపు కలర్ చేంజ్ అయిన పెయింటింగ్ని ఆ హోటల్లో పనిచేసే వ్యక్తి మహాకాళ దగ్గరికి తీసుకెళ్ళగా ఆ పెయింట్ని ఒక కెమికల్తో కలిపి మంత్రాలు చదవగా ఒక లైట్ ఫామ్ అయ్యి యక్షిణి ఉన్న చోటికి మహాకాళని తీసుకెళ్తుంది. మహాకాళ యక్షిణిని బంధిద్దామని చూడగా అక్కడ ఉన్నది మాయా కాదు, జ్వాల అనే వేరే యక్షిణి. ఇంతకుముందు గుర్తు తెలియని అమ్మాయి మాయని ఫాలో చేస్తుంది అని చెప్పాం కదా, అది జ్వాలనే. కోపంతో మహాకాళ, నాకు కావాల్సిన యక్షిణివి నువ్వు కాదు మాయ అని జ్వాల పవర్స్ అన్ని మహాకాళ తీసేసుకుని మాయని తన దగ్గరికి తీసుకురమ్మంటాడు. ఇప్పుడు స్టోరీ కొన్ని ఇయర్స్ ముందుకు వెళ్తుంది. మహాకాళ తన గురువుతో ఒక గుడికి వెళ్తాడు. అప్పుడు మహాకాళతో ఆ గురువు, నేను మాయా అనే ఒక యక్షిణిని బంధించి మన నాగలోకానికి జరిగిన దానికి న్యాయం చేస్తాను, నువ్వు దూరం నుంచి చూడు అని మాయతో జరిగిన పోరాటంలో మహాకాళ గురువు చనిపోతాడు. స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. కృష్ణతో పెళ్లి ఫిక్స్ చేసుకోవడానికి మాయ కృష్ణ వాళ్ళ ఇంటికి వస్తుంది. కానీ మాయ అనాథ అని తెలిసి కృష్ణ వాళ్ళ ఇంట్లో ఎవరూ పెళ్లికి ఒప్పుకోరు. అప్పుడే జ్వాల, నేను మాయ అత్తయ్యని, నా మీద కోపంతో అలా చెప్తుంది మాయ అని పెళ్లికి ఒప్పిస్తుంది అందరినీ. అదే రోజు రాత్రి మాయ జ్వాలని కలిసి కరెక్ట్ టైంలో హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ అని చెప్పగా జ్వాల, 100వ మగాడు దొరకడం ఈజీ కాదు, కానీ నీకు దొరికాడు, త్వరగా చంపి మన లోకానికి వెళ్ళిపో అంటుంది. మరోపక్క పెళ్లి కార్డ్ని ఫ్రీగా పెయింటింగ్స్ ఇచ్చినందుకు మహాకాళకు కూడా ఇద్దామనుకుంటాడు కృష్ణ. ఈలోపు కృష్ణ వాళ్ళ నానమ్మ ఒక జ్యోతిష్కురాల దగ్గరికి కృష్ణని తీసుకెళ్తుంది. ఆ జ్యోతిష్కురాలు ఈ పెళ్లి జరిగితే ఇంట్లో ఒక శవం లేస్తుందని కృష్ణకి చెప్పగా అది అంతా ఫేక్ అని కృష్ణ ప్రూవ్ చేసి పెళ్లికి అందరినీ కన్విన్స్ చేస్తాడు. పెళ్లి కార్డు ఇవ్వడానికి కృష్ణ మహాకాళ దగ్గరికి వెళ్తాడు. మహాకాళ కార్డు తీసుకుని వెంటనే మాయమైపోతాడు. కృష్ణ మహాకాళ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి పైకి వెళ్ళి చూడగా అక్కడ మహాకాళ క్షుద్ర పూజలు చేస్తుంటాడు. పెళ్లి కార్డు తీసుకుంది మహాకాళ ఆత్మ మాత్రమే అని కృష్ణకి అర్థమవుతుంది. కృష్ణ భయంతో కంగారుగా వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. మాయ స్పర్శ తగిలిన కార్డు వల్ల మహాకాళ ఇంట్లో ఉన్న పెయింటింగ్ కలర్ మారడంతో ఆ పెళ్లికి వెళ్తాడు మహాకాళ. మహాకాళను చూసిన మాయ ఏవో మాయ మాటలు చెప్పి కృష్ణను దూరంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటుంది. మహాకాళ జ్వాలను చూసి, నీకు మాయ ఎక్కడుందో తెలిసినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదని కోపంలో చంపబోగా జ్వాల మాయ ఎక్కడుందో నేను చెప్తానని చెప్పి ట్రాప్లో చిక్కుకునేలాగా మహాకాళను చేస్తుంది. జ్వాల మాయతో, మహాకాళ నా ట్రాప్లో ఉన్నాడు, నువ్వు వెంటనే కృష్ణతో కలిసి కృష్ణని చంపేయి అని అంటుంది. మాయ కృష్ణతో ఫిజికల్గా కలవబోగా స్లోగా మాయ యక్షిణిలాగా మారుతుంది. అప్పుడే బయట నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవ్వడంతో కృష్ణ బయటికి వెళ్తాడు. కృష్ణ వాళ్ళ డాడీ చనిపోయి ఉంటాడు. సో 11 రోజులు మాయని కృష్ణని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలవనివ్వరు. ఈలోపు బంటి ఇన్సూరెన్స్ ఆఫీస్లో పనిచేయడం వల్ల కృష్ణ వాళ్ళ డాడీ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వస్తాడు. అప్పుడే మాయ బంటిని భయపెట్టి, నాకు కృష్ణ వాళ్ళ నాన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి అని అడుగుతుంది. స్టోరీ వెనక్కి వెళ్తుంది. మహాకాళ గురువు చనిపోవడంతో మహాకాళ మాయ మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. కొన్ని సంవత్సరాలు అయ్యాక మాయని బలంతో కాదు ప్రేమతో వశపరుచుకోవాలి అని అనుకుంటాడు. స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. కృష్ణ మాయతో హోటల్కి రా, అక్కడ రూమ్లో ఎంజాయ్ చేద్దామని అంటాడు. మాయ రెడీ అయి హోటల్కి వెళ్తూ ఉండగా బంటి వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తాడు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎవరో గట్టిగా నొక్కి బోన్స్ విరగొట్టి ఆ విరిగిన బోన్ గుండెల్లో గుచ్చుకోవడం వల్ల చనిపోయాడు అని ఉంటుంది. మాయ ఇంట్లో అంత బలంగా ఎవరు ఉన్నారు అని ఆలోచించగా జ్వాల అని అర్థమవుతుంది. జ్వాల దగ్గరికి వెళ్ళి ఎందుకు కృష్ణ ఫాదర్ని చంపావని అడగగా నీ ఫస్ట్ నైట్ ఆపడానికి అని చెప్తుంది జ్వాల. జ్వాల నువ్వు నాలాగే భూమి మీద ఉండిపోవాలి అని అంటుంది. మాయకి జ్వాలకి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది.
ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే జ్వాల కృష్ణని కలిసి మాయ ఒక యక్షిని కావాలంటే నాతో రా అని అక్కడికి తీసుకెళ్తుంది. మాయ జ్వాలకి జరిగిన యుద్ధంలో మాయ జ్వాలను ఓడించి వెళ్ళిపోతుంది. స్టోరీ వెనక్కి వెళ్తుంది. మహాకాళ మాయ ఇద్దరు ప్రేమించుకుంటారు. ఒక రింగ్ మహాకాళ మాయ చేతికి పెట్టి ఇది ఉంటే నాగులు నీ దగ్గరికి కూడా రావు అని అంటాడు. మహాకాళ మాయని నాగలోకానికి తీసుకెళ్ళి మాయతో డ్యాన్స్ చేయిస్తాడు. మాయ డ్యాన్స్ చేసేటప్పుడు మాయ చేతికున్న రింగ్ తీసేసి పక్కన పెట్టి యక్షిణీ లోకానికి వెళ్ళడానికి దారి చెప్పు, లేదంటే నాగులు నిన్ను చంపేస్తాయి అని అంటాడు మహాకాళ. నువ్వు డ్యాన్స్ చేయడం ఆపేస్తే చచ్చిపోతావు, యక్షిణీ లోకానికి దారి చెప్పు అని అంటాడు మహాకాళ. మాయ చావడానికైనా సిద్ధపడుతుంది కానీ యక్షిణీ లోకానికి దారి మాత్రం చెప్పదు. అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఆ రింగుని ఎలాగోలా సంపాదించుకుని పెట్టుకుని వెళ్ళిపోతుంది మాయ. స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. నిజం తెలుసుకున్న కృష్ణ మాయకు దూరంగా ఉంటాడు. బంటిని కలిసి సహాయం అడగగా నన్ను వర్జిన్ కాదు కాబట్టే వదిలేసింది, నువ్వు కూడా వర్జిన్ కాకపోతే తను నిన్ను వదిలేస్తుంది అని సలహా ఇస్తాడు బంటి. కృష్ణకి వేరే దారి లేక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి కూడా మాయ వచ్చేస్తుంది. ఇంకా సహనం కోల్పోయిన మాయ తన ఫ్యామిలీ మొత్తానికి నిజస్వరూపం చూపించి మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, ఆ తర్వాత అందరినీ చంపేస్తాను అని అంటుంది. మహాకాళని భైరవ వచ్చి ట్రాప్ నుంచి విడిపిస్తాడు. ఈలోపు జ్వాల మహాకాళ దగ్గరికి వచ్చి ఇప్పటిదాకా ఎన్ని సమస్యలున్నా మా యక్షిణీల మధ్య ఉండాలని నిన్ను మోసం చేశాను, కానీ మాయ నా మీద యుద్ధం చేసి గెలిచింది. ఇప్పుడు నేను నీతో చేతులు కలుపుతాను. మాయ ఉన్న అడ్రస్ మహాకాళికి చెప్తుంది జ్వాల. మాయ తన దగ్గర ఉన్న భద్రతో కృష్ణ చాలా మంచోడు, కృష్ణ ప్రేమను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, కానీ నాకు వేరే దారి లేదు, నా శాపం పోవాలంటే ఈ పని చేయాల్సిందే తప్పదు అంటుంది. కృష్ణ తన ఫ్యామిలీని కాపాడడం కోసం మాయతో ఫిజికల్గా కలవడానికి ఒప్పుకుంటాడు. ఈలోపు మహాకాళ వచ్చి మాయని తీసుకెళ్లిపోతాడు. మాయ చేతిలో ఉన్న బొమ్మ విరిగి తల పగిలిపోతుంది. స్టోరీ పాస్ట్కి వెళ్తుంది. మాయ నాగుల లోకం నుంచి తప్పించుకుని యక్షలోకానికి వెళ్ళడానికి ట్రై చేస్తుండగా ఆకాశం నుంచి కుబేరుడి మాటలు వినిపిస్తాయి. నువ్వు యక్షిణివి అని మర్చిపోయి మానవుని ప్రేమించావు, నీకు శాపం విధిస్తున్నాను, నువ్వు 100 మందితో లైంగికంగా కలిసి ప్రేమను అనుభవించి చంపేయాలి వాళ్ళని, ఆ 100వ వాడు శుద్ధ బ్రహ్మచారి అయ్యుండాలి, అప్పటి వరకు నీకు ప్రవేశం లేదు అని శపిస్తాడు కుబేరుడు. స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. కృష్ణ మాయను తలుచుకుని బాధపడుతూ ఆ బొమ్మని ఫిక్స్ చేస్తూ ఉంటాడు. భద్ర బొమ్మ రూపంలోంచి మనిషి రూపంలోకి మారి కృష్ణని చూసి మాయ స్టోరీ మొత్తం చెప్తాడు. మాయ నిన్ను నిజంగానే ప్రేమించడం స్టార్ట్ చేసింది, అందుకే నీ గురించి తలుచుకుని బాధపడుతుంది అని నిజం చెప్పడంతో కృష్ణ భద్రతో కలిసి మనం మాయని కాపాడాలి పదా అని చెప్పి అంటాడు కృష్ణ. భద్ర కృష్ణతో మహాకాళ మాయని తీసుకెళ్లి క్షుద్ర పూజలన్నీ మొదలుపెట్టి ఉంటాడు అని అంటాడు. మరో పక్క మాయ రక్తంతో మహాకాళ పూజ చేస్తూ యక్షిణీ లోకానికి ప్రవేశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కృష్ణని భద్ర పూజ దగ్గరికి తీసుకెళ్ళి కేవలం మనిద్దరం మహాకాళిని ఆపలేం, నేను జ్వాలను తీసుకొస్తా అని చెప్పి వెళ్తాడు. ఈలోపు కృష్ణ మహాకాళిని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ ఆపలేకపోతాడు. భద్ర జ్వాలతో నువ్వు మహాకాళతో కలవడం వల్ల మన లోకమే ప్రమాదంలో ఉంది, నువ్వు దొంగతనం చేసి వెలివేయబడ్డావు, కానీ మాయ మన లోకం కోసం ప్రేమించిన వాడినే పక్కన పెట్టి మన లోకం కోసం మహాకాళతో పోరాడుతూనే ఉంది అని చెప్పడం వల్ల జ్వాల తన తప్పును తను తెలుసుకుంటుంది. మహాకాళ చేసిన పూజల వల్ల ఆ యక్షిణీ లోకానికి ద్వారం తెరుచుకోగా మహాకాళ ద్వారానికి వెళ్ళబోతూ ఉండగా జ్వాల శాపంతో ఉన్న తన కాలుని మహాకాళ కాలు కంటే ముందు పెట్టడం వల్ల ఆ ద్వారం మూసుకుపోతుంది. ద్వారం మూసుకుపోయి అక్కడే పేలుడు జరిగి మహాకాళ జ్వాల ఇద్దరు ఒకేసారి చనిపోతారు. కృష్ణ మాయని కాపాడి దగ్గరవుతాడు. ఇద్దరు కిస్ చేసుకుంటూ ఉండగా మాయ యక్షిణీ రూపానికి మారుతూ ఉంటుంది. అక్కడితో సీజన్ 1 అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.